మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 కిలోల 700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న 2 మహిళలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. టిప్పు వెంకిరా కేసు లేదు. ఇటు చూడండి అమ్మా. జడ్చర్ల సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది అందరూ కూడా రాత్రి 10 to 10:30 ఆ ప్రాంతంలో కొత్త బస్టాండ్ ఏరియాలో రూట్ వాచ్ మరియు సస్పెక్టెడ్ పర్సన్స్ని చెక్ చేసే సందర్భంగా ఒక 2 ఉమెన్స్ అనుమానాస్పదంగా కనిపించగా వారి యొక్క బ్యాగ్స్ మరియు వాటిని సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో వారి వద్ద ఎండు గంజాయి 2.71 kgs 2 కేజీల 700 గ్రాముల ఎండు గంజాయి మాకు ఆ యొక్క సెర్చ్లో దొరకడం జరిగింది. వారిని విచారించగా అట్టి ఉమెన్స్ వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినవారుగా తెలిపారు. వారి యొక్క పర్మనెంట్ అడ్రస్ మేడినీపూర్, వెస్ట్ బెంగాల్. ప్రస్తుతం వాళ్ళు ఈ యొక్క హిందూజా బాలనగర్ మండలంలో హిందుస్థాన్ కంపెనీలో లేబర్గా పనిచేస్తున్నారు. ఈ యొక్క టెంపరీగా ఈ ప్రాంతంలో ఉండి ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ ఆ యొక్క ఓటింగ్ వేయడానికి అటు వెళ్ళి వస్తూ ఈ యొక్క ఎండు గంజాయిని తేవడం జరిగింది. ఈ ఎండు గంజాయిని తెచ్చి 5 grams చొప్పున సాచెట్స్ మాదిరిగా పెట్టి 300 రూపాయలకి ఒక సాచెట్ మాదిరిగా ఈ పోలేపల్లి సెజ్ ప్లస్ ఆ యొక్క బాలనగర్, మోతీనగర్ ఆ ప్రాంతంలో వీళ్ళ యొక్క అమ్మడానికి తెచ్చామని వాళ్ళ యొక్క ఒప్పుకున్నారు. ఇక అట్టి యొక్క గంజాయిని NDPS చట్టం ప్రకారం ప్రాపర్టీని సీజ్ చేసి వాళ్ళని యొక్క కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారించి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా జడ్చర్ల స్టేషన్ లిమిట్స్లో జనవరి నుంచి ఇప్పటి ఈ సంవత్సరం ఇప్పటివరకు 5 కేసులలో 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 9 కేసుల్లో 15 మంది అయ్యారు మొత్తం. సో 5 kgs ఒక 100 గ్రాములు 100 కేజీల 5 కేజీల 100 గ్రాములు ఎండు గంజాయిని సీజ్ చేయడం జరిగింది.